మాత్రం ఈ సబ్జెక్టును తీసుకోలేకపోయారు. నేను తెలంగాణ నాగులు చనిపోయినప్పుడు కూడా వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించడం, తర్వాత అసెంబ్లీలో కూడా తెలంగాణ నాగులు కన్న కళలు నెరవేర్తలేవు కాబట్టే అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడు. వారి కన్న కళలు ఇలాంటి మరి ప్రైవేటు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, నిరుద్యోగ యువత లేకుండా వారందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. మేము జీవన వృత్తి 3016 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ యువతకని. కనీసం ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితులైనా వారి యొక్క జేబు ఖర్చుల కోసం, కనీసం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం కోసమైనా కనీసం ఆ 3000 రూపాయలన్నా ఇస్తారేమో అని ఆశించడం, అది కూడా ఇవ్వలే. నేను ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో వాస్తవానికి తిరుగుతూ ఉంటే అక్కడ మిరుతోటి మండలంలో మొన్ననే ఒక అబ్బాయి ప్రైవేట్ సోషల్ వెల్ఫేర్ టీచర్గా, కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. తెల్లారితే కొడుకు బర్త్డే, రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు బర్త్డే రోజు ఆయన శవం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి కూడా వెళ్ళి పరామర్శించి మేము వారికి ఏదో భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఇప్పటికిప్పుడు అవసరం లేని వాటి మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అప్పులు తెచ్చి కుప్పలు పెడతా ఉన్నారు. అయ్యా మేము మాట్లాడే టైంలో కూడా మమ్మల్ని గొంతు నొక్కిరా, అసెంబ్లీలో మేము ఇదే అడగాలనుకున్నాం. సెక్రటేరియట్ ఇప్పటికిప్పుడు అవసరం లేదు, కానీ ఇక్కడ వీళ్ళ జీవితాలు నిలబెడితే వీళ్ళందరూ కూడా లక్షలాది మంది యొక్క జీవితాలను నిలబెట్టి రేపు భవిష్యత్తు భారతదేశం యొక్క మానవ వనరులను సృష్టించేటువంటి మరి ఉపాధ్యాయ వృత్తి, లెక్చరర్స్ వృత్తి, వారిని కాపాడకుండా వాళ్ళు కళ్ళ ముందే కనుమూస్తుంటే మనం ఈ భవనాలు ఆ భవనాలు, ఈ భవంతులు ఆ భవంతులు ఇప్పటికిప్పుడు అవసరమా? 700 కోట్లలో కనీసం ఒక 500 కోట్లు కనుక ఇవాళ ప్రైవేట్ లెక్చరర్స్, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారుల దగ్గర కూడా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతూ ఉన్నారు. ఆ చిరు వ్యాపారులు కూడా కరెంటు బిల్లులు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక, అవి నడవలేక, షాప్స్ నడవక మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఒక 500 కోట్ల రూపాయలైనా కేటాయించుంటే కనీసం ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క వ్యాపారునికి, ఒక్కొక్క టీచర్కు నెల జీతంలో కనీసం 50% అయినా ఇచ్చుంటే ఈరోజు ఈ రకమైనటువంటి ఆందోళనలు పడాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు వారు నిజాం వారసత్వం కలిగినటువంటి వాళ్ళు. నిజాం కాలంలో ఈ బిల్డింగ్ కట్టారు, ఫలానా కాలంలో ఈ భవంతి కట్టారు, ఈ పేరు కోసం తప్పిస్తా ఉన్నారు. ఓకే, పేరు ఉండాలి, మంచి పని చేయాలి, కానీ ఈ రకంగా జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆకలితో అలమటిస్తూ ఉంటే నేటి యువత రేపటి అంటే భవిష్యత్తు భారతదేశానికి కావాల్సినటువంటి మానవ వనరులను సృష్టించేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటుంటే ఇంకా రాష్ట్రం ఏం బాగుంటుందని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? కాబట్టి ఇమీడియట్ గా చనిపోయినటువంటి కుటుంబాలలో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి ఉద్యోగ భద్రతతో పాటు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు, ప్రైవేట్ లెక్చరర్స్ కు ఈ 8 నెలల జీతాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నేటి యువతకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ అంటేనే పోరాటాలకు అడ్డా. సాధించుకున్న నిజాం కాలం నుంచి, ఆనాటి సాయుధ పోరాటాల కాలం నుంచి, నిజాం నిరంకుశ ప్రభుత్వం నుంచి నేటి తెలంగాణ వరకు ఈ గడ్డ మీద అనేక మంది ఉద్యమాలు చేశారు. కానీ ఈరోజు ఉద్యమాలు అవి తెలంగాణ ప్రభుత్వం యొక్క మాయలో పడి మేనేజ్ చేయబడుతుంది. ఏం కాదులే, నీకు ఇవాళ చేస్తా, రేపు చేస్తా, మాయ మాటలు చెప్పి ఆశలు కల్పించి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని కూడా దెబ్బతీసి ఇవాళ బానిసత్వంలోకి యువత, లేదా ఎదురు చూసే ఎవరో వస్తారు ఏదో చేస్తారన్నటువంటి ఎదురు చూసే విధానంలోకి పోకుండా ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం ఉద్యమించాల్సిందే, పోరాడాల్సిందే, ప్రశ్నించాల్సిందే. ఇవాళ మనం అనుకున్నాం తెలంగాణ వస్తే ఇలాంటి ధర్నాలు ఉండవు, రస్తారోకోలు ఉండవు. కేసీఆర్ గారు మన గురించి అన్ని తెలుసు, మన ఊర్లు తిరిగిరు, మన పల్లెలు తిరిగిరు, మన యూనివర్సిటీలకు వచ్చారు, మన కాలేజీలకు వచ్చారు, మన బాధలు తెలుసు కాబట్టి మనం మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి ఉండొద్దని. అరే, రోడ్డెక్కే పరిస్థితి రాకుండా కావాల్సినటువంటి వసతులు కల్పిస్తారు అనుకున్నాం, కానీ రోడ్ ఎక్కకుండానే ఎక్కడికక్కడ గొంతులు నొక్కేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, లాస్ట్కి ఇందిరా పార్కు లాంటి ధర్నా చౌక్ కూడా లేకుండా చేస్తుందని ఎవరైనా మనం కలగన్నామా? అసలు ఊహించడమా? అసలు ఉద్యమాలకు నిలవైనటువంటి ఒక ధర్నా చౌకులు కానీ, ఉద్యమాలకు కనీసం ఒక మన నిరసన తెలియజేసేటువంటి, మన గొంతు వినిపించి మాకు ఇది కావాలని డిమాండ్ చేయడానికి కూర్చోవడానికి కూడా వేదిక లేకుండా ఇవాళ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న చూస్తే కల్వకుర్తి లిఫ్ట్ ఏమో కొట్టుకపోయిందంట, కనీసం పై చూడడానికి పోనీయరు.
లేదా శ్రీశైలం విద్యుత్ కేంద్రం ఇట్లా ఏదంటే పోయి చూడకపోయినారు. మీరు మాకు ఇది కావాలని నినదిస్తే అరే ఆంధ్ర పాలకులున్నా కూడా మనము జై కొట్టినాం, నినదించడం, మన హక్కులను సాధించుకున్నాం. కానీ ఈరోజు గొంతు విప్లవం కూడా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడము లేదా లాఠీ చార్జ్ చేయడం. ముఖ్యమంత్రి గారు పెద్ద భవంతి ఉంది, అక్కడ ఎవరు ధర్నాలకు రావద్దని వారు కంచెల మీద కంచెలు నాటేసుకున్నారు. ఇప్పుడు అది ప్రగతి భవన్ కాడికి అరే మేము ఎందుకు వస్తాం, మాకు ఏం అవసరం, కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కరిస్తే ఎవరు రావాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈరోజు కష్టంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క యువజన సంఘాలు ఐక్యంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం, మరి వారి యొక్క జీతాల కోసం, జీవన భద్రత కోసం తప్పకుండా పోరాటం చేయాల్సిందే. తప్పకుండా ఈ విషయాన్ని నేను కూడా ఎంత వీలైతే అంతవరకు తీసుకెళ్తాం, మీకు అండగా ఉంటాం. మా పార్టీ పరంగా కూడా, కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా అండదండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి మనం చనిపోతే మన కుటుంబం అనాథవుతుంది. మనము వీధుల్లోకి వచ్చి నలుగురికి స్ఫూర్తినిచ్చే పోరాటం చేస్తే మన హక్కులను సాధిస్తాం, నలుగురికి మనం బువ్వ పెట్టగలుగుతాం, నలుగురికి ఉపాధి కల్పించగలుగుతాం. కానీ మనం ఆత్మహత్య చేసుకుంటే మనము మన యొక్క ఆత్మహత్యతోటి మన కుటుంబం బలైపోతుంది, బాధల పాలవుతుంది, ఎవరు ఉండరు. అదే నువ్వు ఒక ఉద్యమ నాయకుడిగా నీ యొక్క సంస్థ యొక్క హక్కుల కోసం నువ్వు